ముసలి ఉండేటువంటి నీళ్ళకి ఏదైనా వస్తే ముసలి పట్టుకునేదని అనుకోండి, ముసలి పట్టుకుంటే ఇంకా దాని నుంచి బయటపడడం అసాధ్యం. మనకు గజేంద్ర మోక్షం ఉంది కదా కథ. గజేంద్ర మోక్షంలో ముసలి గజేంద్రుడిని పట్టుకుంటుంది. మొదట ఒక కాలుని పట్టుకుంటుంది. ఒక కాలుని పట్టుకుంటే ఆ కాలును తొండంతో ఏం చేస్తుందంటే ఒక పక్క ఇంకొక కాలుతో ముసలిని తొక్కబెట్టి తన కాలు లాక్కుంటుంది. మళ్ళీ ఏం చేస్తుంది, ఇంకొక కాలును కూడా కలిపి 2 కాళ్ళను పట్టుకుంటుంది ముసలి. అప్పుడు మళ్ళీ ఈ తొండంతో దాన్ని బట్టి తీసేస్తుంది. ముసలి ఏం చేస్తుంది, 3 కాళ్ళను మళ్ళీ 4 కాళ్ళను తొండంతో కలిపి పట్టుకుంటుంది. తొండం ఎలాగోలాగా ఇది బయట ఉంది కాబట్టి సరే 4 కాళ్ళను పట్టుకున్నది. ఇప్పుడు ఈ తొండంతో దాన్ని తీసేదని చూస్తే దీని నుంచి కాదు. సరే, దాంట్లో అక్కడ వర్ణన చేస్తాడు పోతనామాత్యుల వారు. తొండమును పైకెత్తి భగవంతుని ప్రార్థిస్తుంది ముసలి ఏనుగు. సరే, ఇక్కడ విషయం ఏంటంటే గజేంద్రుడు అంటే ఏనుగు, ఏనుగుకు ఎదురుగా పులి వచ్చినా సింహము వచ్చినా ఏనుగుతో పులైనా సింహమైనా పోరాడలేదు నేరుగా వస్తే. అటువంటి పులి సింహాన్ని కూడా అది తొండంతో పట్టి ఈసురు కొట్టేయగలదు. అట్లాంటి ఏనుగు ఈ మొసలి దగ్గర 4 కాళ్ళు పట్టివేయబడి తనేమైంది, 4 కాళ్ళు కట్టివేయబడి దానిలో చిక్కుపోతుంది. అంటే మొసలి సామర్థ్యం ఎంత ఉంది చూడండి. ఆ మొసలి సామర్థ్యం అనేటువంటిది తను ఉండే ప్రదేశానికి వచ్చి ఆ మొసలి నోట్లో చిక్కుకుంటే ఇంకా దాని నుంచి బయటపడడం సాధ్యం కాదు. అంత బలవంతమైనది. దానికి ఏదో ఒక పద్యం కూడా ఉంటుంది, స్థాన బలమి గాని తన బలమి కాదయ విశ్వదాభిరామ వినురవేమ. దానికి ముందర ఇంకొక లేనేదో ఉంది, బయట కుక్క చేత భంగపడు, బయట కుక్క చేత భంగపడు, స్థాన బలమి గాని తన బలమి కాదయ్యా. నీటిలో ఉన్నప్పుడు ఏనుగునైనా సరే ముసలి దాన్ని బ్రహ్మాండంగా పట్టేస్తుంది. అదే బయట వస్తే కుక్క చేతిలో భంగపడుతుంది. అటువంటిది మొసలి. కాబట్టి స్థాన బలమి కానీ తన బలము కాదయ్యా అని అన్నారు అక్కడ. సరే, ఇప్పుడు ఎందుకు చెప్తున్నాము, నీటిలో ఉంటే తన బలం అనేటువంటిది, తన సామర్థ్యం అనేటువంటిది అంత సామర్థ్యం కలిగినటువంటిది. అది అంతటి బల సామర్థ్యము కలిగినటువంటి స్వరూపం నా స్వరూపమే. అంటే నా యొక్క ఐశ్వర్యం అందులో అలా ప్రకటమగుచున్నదని భగవంతుడు చెప్తున్నాడు. సరే, ఇక్కడ పోతన భాగవతంలో ఉన్నటువంటి గజేంద్ర మోక్షాన్ని గురించి తీసుకున్నప్పుడు అక్కడ మొసలిని గురించి అహంకారము మోహావేశముతో కూడి ఉన్నటువంటి దానినే మొసలితో పోల్చినారు. కాబట్టి మొసలినంటే అక్కడ మొసలి జంతువు అని అర్థం అక్కడ తీసుకునేదానికి పైకి చెప్పినటువంటి మాట. అక్కడ ఉండేటువంటి కాసారమే ఈ ప్రపంచం. ఈ ప్రపంచమే ఈ కాసారం అయితే ఆ కాసారంలో ఉండేటువంటి మొసలి ఏదైతే ఉన్నదో ఆ మొసలి అనేటువంటి ఈ తమో గుణముతో కూడిన అహంకారమే ఈ మొసలి.
అటువంటి తమో గుణంతో కూడినటువంటి అహంకారంతో కూడినటువంటిది ఏదైతే ఉన్నదో ఆ తమో గుణంతో కూడిన అహంకారంతో కూడినటువంటిదే వీడిని పట్టుకున్నదే. అలా పట్టుకున్నటువంటి వీడున్నాడే, వీడు ఈ ఈ అజ్ఞానంతో కూడి ఉండేటువంటి జీవుడు, అహంకారంతో కూడి ఉన్నటువంటి జీవుడు ఉన్నాడే, ఈ అహంకారంతో కూడిన జీవుడు ఈ తమో గుణమైనటువంటి తత్వంలో లోబడిపోయి వాడికి అక్కడి నుంచి బయటపడాలంటే బయటపడ్డాడు. అంటే రజోగుణముతో ఉన్నటువంటి విజృంభిస్తున్నటువంటి వాడు తమోగుణ అహంకారముతో తగులుకొని ఈ మాయా ప్రపంచంలో చిక్కులుకున్నాడు. దీంట్లో నుంచి ఇప్పుడు బయటపడాలనంటే సాత్విక అహంకారంలోకి రావాలి, అంటే సత్వగుణంలోకి వీడు రావాలి. అప్పుడు ఈ రజోగుణంలో ఉన్నటువంటి ఈ గజేంద్రుడు పోరాడి 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 తన నుంచి వీలు కాక, ఎందుకంటే ప్రపంచంలో తను ఏమేమో సాధించేస్తానని అనుకుంటాడు, ఏమీ సాధించలేనని చెప్పి చివరికి గుర్తించి ఇప్పుడు తొండాన్ని పైకెత్తేసి ఇప్పుడు ప్రార్థిస్తాడు భగవంతుణ్ణి. లావొక్కింతయు లేదు బలం విలోలం బయ్యే అంటూ ఇంకా ప్రార్థన మొదలు పెడతాడు. ఇందుగలడందు లేడని నువ్వు ఉన్నావని చెప్పి ఏదో తెలుసుకున్నాని చెప్పి దాన్ని ప్రార్థన చేస్తాడు. అంటే సత్వగుణం అనేటువంటిది అక్కడ ప్రవృద్ధమానం అవుతుంది. సత్వగుణములో అడుగు పెట్టినప్పుడు అప్పుడు పరమాత్మ యొక్క దర్శనం అవుతుంది. అది అక్కడ కథ యొక్క అర్థం. అంతేగాని అక్కడేదో ఒక కాసారం ఉంది, ఆ కాసారంలో